నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. దుబ్బాకలో ఘోర విషాదం. బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు. రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చినా నీ అయ్య వచ్చినా పరకాల ఎమ్మెల్యేగా గెలిచేది నేనే, కొండా సుష్మిత. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల సమరశంఖం. పెద్దిపై చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజీకి పేరు పెట్టండి. కాంగ్రెస్ నాయకులకు నాగెల్లి వెంకట నారాయణ గౌడ్ సవాల్. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా దేవరుప్పల మండలం దారావత్ తండా నుంచి సింగరాజుపల్లి వరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన ఆరోపించారు. కాల్వల ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. భగీరథుడతడేరా తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసానిచ్చి తన బానిస బతుకును అస్తిత్వాల అంకితం అడిగేద్దాం. తెలంగాణ నేల మీద వేద్దాము కొట్టు అభివృద్ధి. ఎకరాన 30,000 నష్టపరిహారం ఇవ్వాలి. కాళేశ్వరం నీళ్ళు వదిలి పెట్టమంటే కాళేశ్వరం నీళ్ళు వదిలి పెడతలేదు సార్. 30,000 ఎకరాన నష్టపరిహారం ఇవ్వాలి. అదన్నా చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి. కొంత శాతం సార్ మీరే కొద్దిగా దయచేసి 3 నెలల ముందే అప్పుడు నేను ఏం చేసాను, నేను అప్పుడు ఏం చేశాను ఇప్పుడు పెడితే 3 నెలలు అవుతుంది. ఆ 3 నెలలకు కూడా ఇంకా నీళ్ళు వదిలిపెట్టి పేరుకే మనం లొల్లి చేస్తాను అని నీళ్ళు వదిలిపెట్టినది. మళ్ళీ మోటార్లు కూడా సగం స్టార్ట్ చేసాం. మోటార్లు 3 నెలల వరకు వచ్చే వరకు ఇప్పటికే పొలాలు మొత్తం ఎండిపోయినాయి. ఉన్న పొలాలు మొత్తం ఎండిపోతాయి సార్. జల రావాలంటే 20 రోజులు రైతులు రైతులు ఎండిపోయి ఇట్లా మందు పోసుకొని సచ్చేది ఇట్టే సార్. అదే సార్, ఇట్లా బోర్లేసి ఏడ్చుడు ఉన్న పొలాలనే ఎండిపోడు. ఇదే విధం సార్, రైతులు చచ్చిపోడు అంతే. ధైర్యం చెప్ప అద్దాల తోటి ముఖ్యమంత్రి అంటూ ప్రజలు నమ్మిండ్రు. కేసీఆర్ గారు దేవుని లాంటి కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం. ఏమున్నదా జనం పిచ్చోళ్ళు, నెల రోజుల ముందు ఇద్దాం, ఒక నెల రోజులు ఇస్తే అయ్యో ఓట్లెత్తే అంటాడట. ఓళ్ళతో నాతో చెప్తాడు, నెల రోజుల ముందు ఇస్తే ఓట్లేద్దామా, మళ్ళీ తర్వాత బంద్ పెడదాం తీయ అంటాడట.
అంటే ఎంత అబద్ధాల కోరు, ఎంత బ్రోకరో మనకు గలీజు ముఖ్యమంత్రి దొరికిండు. దయచేసి కేసీఆర్ను పోగొట్టుకున్నాం. నీళ్లు మాకు ఒకటే, సరే నువ్వేమన్నా నాశనంగా మాకు నీళ్ళు అయితే ఇవి, పంటలు కాపాడు, రైతులను ఆదుకో. ఎకరాన పంటలు ఎండిపోయిన వాటికి నష్టపరిహారం 30,000 ఎకరాన ఇవ్వాలి. 10 మోటార్లు ఆన్ చేయాలి. పోనీ 15 రోజులు ఎండైతే ఎండైపోయింది, ఇక బతకలేము. కానీ ఇంకా కొద్దిగా ఏమన్నా ఉన్న వాటికి ఆకారం వస్తుంది. 10-15 రోజులల్లా మొత్తం చెర్లు నింపి బాగుల పట్టి నీళ్ళు వదిలిపెట్టే ఏదే డిమాండు. ఇది చేయకపోతే మేము ఇంకా విజృంభిస్తాం. అప్పటి వరకు కూడా లేవని కూడా ఈ సందర్భంగా తెలియదు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ సభ్యుడు పెయింటెం రామణన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విగ్రహం కోసం బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. సెంటర్లు తీసుకొని మంచిగా టకా మంచిగా విగ్రహాలను తయారు చేయించి కాంస్య విగ్రహాలను తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం ఏమన్నా కాదన్నావా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము చేసినట్టు ఆ విగ్రహాన్ని మీరు అధికారులను అడగండి. అసెంబ్లీలో వాళ్ళు సెట్ బ్యాక్ కాకుండా వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు అధికారుల పని వాళ్ళు చేసుకోమేం. కానీ మేము మా ఆ విగ్రహాన్ని తీసుకొస్తే మరి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ బయట ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ ఏమనుకుంటారు? అరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విగ్రహం తీయించాలన్న పేరు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలా, ఎవరం బదనాం చేయాలనుకుంటారు. మీరు పెట్టండి కాంస్య విగ్రహాలు పెద్ద నిలబెట్టి 6-7 ఫీట్లో పెట్టాలి. లేకపోతే సుదర్శన్ రెడ్డి కూడా మా ఇంట్లోది మా తాత ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యే గారు బీఫామ్ ఇస్తే అక్కడ కలిసి అక్కడ ఈరోజు అక్కడ జడ్పీటీసీ అయ్యిండు. ఇనాం ఇక్కడ సీటు బీఫామ్ ఎవరికి కూడా డైరెక్ట్ ఇచ్చిండు ఎమ్మెల్యే గారు. మా ఇంట్లో కూడా 10-15 ఏళ్ళు మరి మేము భోజనం మా ఇంట్లో వీళ్ళందరికీ ఎరికే. మా ఇంట్లోనే ఉండేది 8 నుండి రాత్రి 9-10 గంటల దాకా ఉండేది. ఆయన ఒక యువజన సంఘ నాయకుడిని చేసేళ్ళు, తర్వాత బ్లాక్ ప్రెసిడెంట్ చేసేళ్ళు, తర్వాత దొంతి మాధవరెడ్డి గారు మరి అతన్ని ఒక జడ్పీటీసీ చేసిండు. ఆ విధంగా ఆయనను తీసుకుంటా పోయి డెవలప్ చేసుకుంటా పోయి నా నాయకుడిని మేమెందుకు విమర్శిస్తాం? మాకేం అవసరం? మీరు విగ్రహాలు పెట్టుకోండి. లేదా మీకు చేత కాదనుకో మేమే మనిషిని పైసలు వేసుకొని మేమే ఒక కాంస్య విగ్రహం పెట్టిద్దామనే ఆలోచనతో మేము ఉన్నాం. పెట్టిద్దాం ఏదో ఒక కాడ ఎమ్మెల్యే గారిని ప్లేస్ చూసుకొని మేము ఈ రాజకీయాలు ఇవన్నీ మాని ఆయన విగ్రహం పెట్టాలి. లేకపోతే మేము కూడా డిసిషన్ తీసుకుంటాం, మేమే పైసలు పెట్టి ఒక కాంస్య విగ్రహం పెట్టిద్దామని ఆలోచనలో ఉన్నాం. ఉద్యమకారులందరికీ మేము చెప్తాను, ఎందుకు ఇట్లా చేస్తాను? పూటకో మాట మాట్లాడుకుంటా ఎమ్మెల్యే గారిది ఎందుకు మీరు దిష్టి బొమ్మ కాలబట్టి వచ్చింది సభ రాజకీయాలు చేసి ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా? చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఒక్కొక్కరు ఎవరెవరు ఇవాళ మీరు ఏమేమి చేస్తానో ఏమేమి మాట్లాడతానో ఒక్కొక్కరిని ఇంతమో మా తమ్ముడు అన్నట్టు చేస్తే ఒక్కొక్కరిని ఏ విధంగా అంటే మీ యొక్క ఉద్యమకారులే బట్టలు ఇప్పించుకొడతాం. ఇంకా చిల్లర మాటలు మాట్లాడితే నాలుకలకి ఎక్కడికక్కడికి కత్తిరిస్తాం. మరి ప్రజల చేత మరి చావు దెబ్బలు పడే పరిస్థితి ఉంటుంది. ఎక్కడిదక్కడ నిర్బంధం చేస్తాం. ఒక్కొక్కళ్ళ చట్టా తీసి మరి ఎవరెవరు ఏం చేస్తారనేది ప్రతి ఒక్కటి మాకు తెలుసు. అయినా కానీ గత 10 సంవత్సరాల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఏం పట్టించుకోలే. ప్రతీదీ పూస గుచ్చినా కానీ ఎమ్మెల్యే గారు ఉన్న వెంట ఎమ్మెల్యే గారితో ఉన్నోళ్ళ మీద ప్రతిదీ మాటికి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని మమ్మల్ని అవహేళనపరిచినట్టు, మా కుటుంబాలను అవహేళనపరిచినట్టు చేస్తాను. మరి ఖబర్దార్, మీరు రోడ్ల మీద తిరగకుండా కూడా మరి మహిళలు, యువకులు, ఇక్కడ ఉన్న సంఘటిత ప్రజలందరూ, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు మీకు బుద్ధి చెప్తారు. రాజకీయాలు చేస్తే ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలి. మీరు ఈ లుచ్చ రాజకీయాలు చేస్తే మాత్రం తరిమి మీ జనాలే మరి కొడతారని చెప్పి ఖబర్దార్ టీఆర్ఎస్ గుండాలారా అని చెప్పి మరి హెచ్చరిస్తూ ఖండించడం జరుగుతుంది. ఇకనైనా మా మాధవరెడ్డి గారిని కానీ మా కాంగ్రెస్ నాయకులను కానీ ఏమైనా మాట్లాడే ముందట చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. చరిత్రహీనుల లెక్క మాట్లాడితే ఖబర్దార్ అని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మరి చరిత్రహీనులై మరి ఈ నియోజకవర్గంలో మిగులుతారు. ఖబర్దార్ అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చి మరి ఇంతమంది మరి రిపోర్టర్స్ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి హఠాత్ మరణానికి మేము కూడా చాలా బాధపడ్డాం. ఏ మనిషి అయితేంది అనారోగ్యంతో అంత సడన్గా చనిపోతే వారి కుటుంబ సభ్యులతో పాటు ఆయన రాజకీయ నాయకుడు ఉద్యమకారుడు కాబట్టి ఎంతోమంది బాధపడ్డారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కూడా ఆయనని చివరి చూపు చూడాలని బతుకున్నప్పుడు అని మేము హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా ఆయన ఒక ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే, ఒక యాక్టివ్ పొలిటీషియన్ కాబట్టి మేము కూడా చాలా బాధపడ్డాం ఆయన గురించి. ఆయన హఠాత్ మరణానికి బాధల్లో ఉండేది పోయి వీళ్ళు ఈ శివరాజకీయం చేసుడు టీఆర్ఎస్ పార్టీకి అది తగదు, వాళ్ళు పోయేది రాంగ్ రూట్, ఒక చిల్లర రాజకీయం చేస్తారు వాళ్ళు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని విగ్రహం పెట్టొద్దు అని కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా పెట్టొద్దు అని ఎవరు కూడా అనరు. ఒక సామాన్యుడు కూడా దానికి సపోర్ట్ చేస్తారు. మీరు లీగల్గా పర్మిషన్స్ తీసుకొని ఎక్కడనో అడవిలో కాకుండా ఒక మంచి మెయిన్ రోడ్డు మీద ఎక్కడన్నా ఒక మంచి పెద్ద విగ్రహాన్ని, ఆయన స్థాయికి ఇంత చిన్న విగ్రహం పెడతారు, ఒక మంచి పెద్ద విగ్రహాన్ని ఒక మంచి ప్లేస్లో మెయిన్ రోడ్డు మీద అందరూ కూర్చొని అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని చర్చించుకొని మీరు పెట్టవలసి ఉండే. అంత ఆగమాగాన ప్రజల్ని ఏమంటారు తప్పుదారి పట్టియడానికి మీ రాజకీయ లబ్ధి కోసం ఆయన చనిపోయింది కదా, నెక్స్ట్ లీడర్ నేను పెద్దోనైతే అని మీ దాంట్లో మీరు తన్నుకుంటా ఇవాళ మీరు చిల్లర రాజకీయం చేస్తాను. మాధవరెడ్డి సార్ రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అందరికీ కూడా తెలుసు. ఆయన చేసేది 100% క్లాస్ రాజకీయం. ఆయనను చూసి నేర్చుకోవాలి. కానీ ఎప్పుడన్నా ఏదైనా చిన్న విషయం గురించి మాధవరెడ్డి సార్ ఎప్పుడన్నా మాట్లాడంగా చూసారా? చూడనట్టుగా వదిలేస్తాడు. ఒక్కొక్కరి చిట్టా తీయాలంటే మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కొక్కరి చిట్టా తీస్తాం. ఇవాళ ఆకుల సీన్ అయితేంది, ఆ బతిన్ సీన్ అయితేంది, మీరు మాధవరెడ్డి సార్ గురించి మాట్లాడే అంత స్థాయి మీది. ఆయన ఏ తప్పు చేసిందని మీరు ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేస్తారు, శివయాత్ర చేస్తారు. రెడ్డి ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న గ్రీన్ ల్యాండ్ని అందరు కలిసి కబ్జా చేసి అమ్ముకున్నారు. అది మీ చరిత్ర. నీ ఇంటికి అసలు పెంట్ హౌస్కి పర్మిషన్ ఉన్నదా? నెక్కొండ రోడ్డుకి తీసిన వెంచర్కి దారి ఏది? గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి అల్ల నుంచి మీరు లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలంటే మీ చిట్టా తీసి ముందటేస్తాం. మేము కూడా రియల్ ఎస్టేట్ చేసినాం. ఎక్కడన్నా ఒక్క కస్టమర్ దగ్గర ఎక్కడన్నా బ్యాడ్ నేమ్ ఉన్నదా కనుక్కొని ఎన్ని భూములు కబ్జా చేసిండ్రు, ఏం చేసిర్రు? ఈ చిల్లర రాజకీయం మానుకోవాలి. మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని 100% మంచి విగ్రహాన్ని కొని మీరు ఒక మంచి ప్లేస్లో పర్మిషన్తో పెట్టుకోండి. ఇంకొకసారి కనుక మా పార్టీ జోలికి కానీ మాధవరెడ్డి సార్ జోలికి కానీ వచ్చినట్టయితే ఇక నుంచి సహించేది లేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారే చనిపోయిన బాధలు ఉన్నారు కాబట్టి మేము కూడా చాలా మౌనంగా ఉన్నాం, ఓపికతో ఉన్నాం. ఇక నుంచి మాత్రం మేము కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కొక్కరు ఎంబడబడతాం. జీవితం మీద విరక్తి చెంది ఆయన జీవితం మీద విరక్తి చెంది ఆ విరక్తి చెందే అంత అవసరం ఏమొచ్చింది? ఎవరితో వచ్చింది? అది కుటుంబమా, ప్రజల, వారి కార్యకర్తల? నర్సంపేట ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాం. కావలసుకొని ఇక అసైన్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు ఉండదు. అసైన్డ్ ఎవరి మీద అసైన్డ్ అయి ఉంటుందో ఆ అసైన్డ్ వాళ్ళ పిల్లలు, అసైన్డ్ అయిన వాళ్ళ పిల్లలు ఆయన చనిపోతే వారి పిల్లలకే వర్తిస్తే తప్ప బడా రాజకీయ నాయకులకో, బడా డాక్టర్లకో, కోటీశ్వరులకో కొంటే నడవది. తెలిసి కూడా ఒక డాక్టర్ పోయి ఉండి నేను కొన్నా అంటాను. అసైన్డ్ ల్యాండ్స్ కొనొచ్చా, అమ్మచ్చా? అది కొనొచ్చా, అమ్మచ్చా? అది వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నాం. మీకు 10 రోజుల టైం ఉండే. సుదర్శన్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత ఒక అప్లికేషన్ వేసి మేము మాజీ ఎమ్మెల్యే విగ్రహం పెడతాను. ఏ కూడల్లో పెట్టుకుంటావు, కూడల్లో పెట్టుకోవాలను. ఎక్కడో అడవిలో పెట్టినది. నువ్వు ఏ ఉద్దేశంతో అడవిలో పెడతా అనుకున్నావు? నీ చరిత్ర చెప్పాలనుకుంటే ఇలా మీరు చనిపోయిన వారి మీద విమర్శించడం తగదు. అది భగవంతుని సన్నిధిలోకి చేరిపోయింది. మిమ్మల్ని మేము విమర్శించట్లేదు. ఉన్న స్థానిక నాయకుల గురించి అడుగుతున్నాం. మేము స్థానికంగా ఏ లబ్ధి పొందడం కొరకు మీరు ఈ విధంగా చేస్తారో మీ విజ్ఞతకి వదిలిపెడతాను. నేను చెప్తున్నాం, ఒక మంచి సెంటర్ ఏర్పాటు చేసి పర్మిషన్ తీసుకోండి. ఏర్పాటు చేయాలని మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు పార్టీలు ముఖ్యం కాదు, అభివృద్ధి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రోజు ముందుకు పోతూ ఉన్నది. నర్సంపేట అభివృద్ధి చేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దొంతి మాధవరెడ్డి గారు శాసనసభ్యులు వారి నేతృత్వంలో నర్సంపేట నియోజకవర్గంగా చానిక నిధులిచ్చే
పరిస్థితి మనందరి ముందర కూడా ప్రకటన చేసిండు. ఇంకా కూడా నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి తప్ప వైషమ్యాలకు పోయి రాజకీయ వివక్షలతోని ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయ ఉనికి చాటుకోవాలని చూస్తే ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీ స్థాయి ఏంటిది, మీరు ఏ స్థాయిలో చేయగలుగుతారు అనేది కూడా ప్రజలు గమనిస్తారు. మరి మా నాయకుడు లేడు, మేము విచ్చలవిడైపోయినా మేము అందరం ఒకటే ఉన్నామని చెప్పుకోవడం కోసం మాత్రమే మీ అటువంటి దూదుకుడు చర్యలు చేస్తూ ఉన్నారు. మీరు మానుకోవాలని చెప్పి హితవు పలుకుతూ అవసరమైతే కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజకీయ విలువలు లేని విధంగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు, ప్రజలు గమనించాలి. శాంతియుతమైన ప్రాంతంగా మన ప్రాంతం కొనసాగుతూ ఉన్నది. ఈరోజు దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ నర్సంపేట అభివృద్ధికి కట్టుబడి గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనున్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు రాజు, భాగ్యతో పాటు వారి ఇద్దరి చిన్నారులు నియాన్ష్, షాన్విక మృతి చెందారు. నలుగురి మృతితో బలవంతాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండల రైతులకు వైఎస్ఆర్సీపీ నీటిని విడుదల చేయించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి రైతుల తరపున కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రైతుల కష్టాలను గుర్తించి సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే కృషి అభినందనీయమన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై విమర్శలు చేస్తూ మాటలు కాదు, రైతుల పొలాలకు నీళ్లు రావడమే ఎమ్మెల్యే పనితీరును నిదర్శనమన్నారు. ఈ కష్టకాలంలో రైతుల కష్టాలను గుర్తించి శేషంగన్పూర్ రిజర్వాయర్ నుండి ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీరును అందిస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అదే ఎర్రబెల్లి దయాకర్ రావు కళ్ళు తెరుచుకొని చూడాలి. ఎందుకంటే నువ్వు 15 సంవత్సరాలు ఈ పాలకుర్తి గడ్డ మీద ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా చేసినావు. ఆ రోజు నీకు ఈ కాలువలు ఎక్కడ పోయినాయి, ఆ రోజు నీ నీళ్ళు ఎక్కడ పోయినాయి, ఈ ప్రజలు గమనిస్తూ ఉంటారు అందరూ. అందుకే నేను ఆల్రెడీ పంపించారు, అయినా నీకు రావట్లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది. ఈరోజు కాలువలు తీసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. నువ్వు ఇలాంటి చేష్టలు చేస్తే ఖచ్చితంగా నేను ఖండించాల్సి వస్తుంది. ప్రజలు తగిన బుద్ధి మళ్ళీ చెబుతారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ప్రజలు సపోర్ట్ ఉంటారు. ఈ కష్టకాలంలో ఎన్నో ప్రాబ్లం వల్ల వర్ష ప్రభావం తక్కువ ఉన్నా కూడా మా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు రైతులకు అండగా ఉండాలని ఈరోజు వాటర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దేవపురం మండలానికి కూడా వాటర్ అందడం జరిగింది. జై హింద్, జై కాంగ్రెస్. యశస్వి రెడ్డి గారు నాయకత్వం, యశస్వి రెడ్డి గారు నాయకత్వం, జై కాంగ్రెస్. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉధృతంగా మారింది. విద్యార్థినులను అదుపులోకి తీసుకునే క్రమంలో సిఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఉన్న అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పంటలకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆగస్టు 20న ఉదయం 8 గంటలకు దారావత్ తండా నుంచి ఎండిపోయిన కాలువలు, పంటలను పరిశీలిస్తూ పాదయాత్ర నిర్వహించనున్నారు. రైతుల పంటలను కాపాడేందుకు నీటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ పాదయాత్రకు మద్దతు తెలుపనున్నారు. ఇవాళ జనగాంలో మాజీ మంత్రివర్యులు దయానంద్ అరెస్ట్ చేయడం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరికి నర్సంపేట వెళ్ళి వారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేసే క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేయడాన్ని దేవపుర బీఆర్ఎస్ మండల శాఖ పక్షాన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లనే ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు మాజీ మంత్రి దయాకర్ రావు గారు L2 కాలువ మీద పాదయాత్ర చేయబోతారు. రేపు పొద్దున 8 గంటలకి మరిపడ స్టేజ్ నుంచి బంజారు స్టేజ్ దాకా దాదాపుగా 6 కిలోమీటర్లు వారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కళ్ళు తెరిపించడానికి, ఎమ్మెల్యే గారికి అవగాహన కల్పించడానికి, ఇకనైనా ఎన్నో ప్రభావం ద్వారా 50% నాట్లేదు, వేసిన 50% కూడా వెళ్ళిపోతున్న క్రమంలో ఈ దేవాలయం ద్వారా నీరు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్ల, లేట్ అవడం వల్ల అక్కడ రైతుల ఇబ్బందులను చూడలేక రేపు మాజీ మంత్రి దయాకర్ రావు గారు L2 కాలువ మీద దాదాపు 6 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసి అక్కడ పరిస్థితులను, రియాలిటీని ఈ ప్రభుత్వం ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. రేపు పొద్దున 8 గంటలకి మేము మరిపడ స్టేజ్ నుంచి మొదలవుతుంది ఈ యాత్ర. ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా రేపు జరగబోయే ఈ కాలువ యాత్ర, పాదయాత్ర కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఈ పాదయాత్ర అనేది రేపు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీంట్లో రైతులు దేవరూపురం మండల వ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా పాల్గొని తమ యొక్క బాధల్ని వ్యక్తపరచాల్సిందిగా దేవరూపురం మండల బీఆర్ఎస్ శాఖ కోరుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని లేపకపోతే నిద్ర లేచే అవసరమే లేదు, మాకు అవకాశమే లేదు. కాబట్టి ఇంకా 15 రోజులకి నవాపేట నింపి L2 ద్వారా నీళ్ళు ఇస్తా అంటారు. నవాపేటలో కూడా ఇప్పటిదాకా నీళ్లు అంతంత మాత్రమే ఉన్నాయి. ఒక టైం బౌండ్ లేదు, టైం ఫ్రేమ్ లేదు, ప్లానింగ్ లేదు. ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు అవగాహన లేదు, బాధ్యత లేదు, ప్రేమ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో కొంత చేయాలనే ఆలోచన కూడా లేదు. వాళ్ళందరికీ అవగాహన కల్పించడానికి, వాళ్ళ మీద ఒత్తిడి తేయడానికే పెద్దలు దయాకర్ రావు గారు రేపు పొద్దున పాదయాత్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అట్లనే రైతులు అందరూ వచ్చి ఆ పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ దేవరూపురం మండల శాఖ పిలుపునివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏపీ డిఎస్సి నియామకాలపై అవకతవకల ఆరోపణలు వెలువెత్తుతున్న వేళ విద్యార్థి నాయకురాలు నేహా బోరా సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఎస్సిలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోరాడుతున్న విద్యార్థులకు జెన్జీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. All of the young people and students of Andhra Pradesh who are fighting their own battles to this end, who are fighting against a job scam where the advertised seats are sold and nobody knows where they've gone. Students who are fighting against the government failing to reimburse schools and hence ensuring
greater access to education to the young people of this country. I congratulate all of you on your struggles. I extend my solidarity and I hope that with your movement, with the movement being built by the students and that has been recently won by the students of Jharkhand, Ranchi, the movement of the students in ISI in Kolkata, the movement of the students in Nalsar and HCU, and the movements of students here in Andhra Pradesh will together unite, and in our solidarity, we will win for us an education system where everybody has free and fair access to education. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.